ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి మొన్న జూన్ 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పనితీరు సంబంధించి అసలు ప్రజాభిప్రాయం ఏంటి, ప్రజల్లో వాస్తవంగా ఏమనుకుంటున్నారు, దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఏమో వెన్నుపోటు పొడిచారు, ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఈ 2 సంవత్సరాల్లో అసలు చేసింది ఏమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెబుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజారాజ్యంగానే పరిపాలన చేశాము, అమరావతి జరుగుతుంది, పోలవరం జరుగుతుంది, సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇచ్చుకుంటున్నాం వీళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు చెప్పాల్సింది నిర్ణేతలు ఎవరంటే ప్రజలు. వాస్తవానికి ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వానికి ఇప్పుడు కానీ వాస్తవమైన అభిప్రాయం అంటే ఏముంటుంది? ప్రజల అభిప్రాయం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉండరు. వాళ్ళ పార్టీల ప్రకారం, వాళ్ళ స్థితిగతుల ప్రకారం, ప్రభుత్వం చేసే దాని ప్రకారం, ఏ పార్టీ అయినా సరే మంచి చేసినా చెడు చేసినా ఆ పార్టీకి సొంత మనుషులు ఉంటారు. వాళ్ళకి అధికారం లేనప్పుడేమో కార్యకర్తలు ఎగబడి పనిచేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యామని చెప్పని కార్యకర్తలు కొంచెం అంటే పరిపాలన నచ్చితేనేమో కొనసాగిస్తూ ఉంటారు, పరిపాలన ఏదైనా తేడా ఉంటే సైలెంట్గా ఉంటారు. దాని ప్రభావం ఎన్నికల్లో కనపడుతూ ఉంటుంది. కానీ ఏ పార్టీలు కూడా ఆలోచించిన విషయం ఏంటంటే తటస్థులు అనేవాళ్ళు 30 నుంచి 40% మంది ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేన పార్టీకి కనుక లెక్కేసుకుంటా ఉంటే వీళ్ళ ముగ్గురు కలిపి 70% కంటే లేరు. మిగిలిన 30% వాళ్ళు ఎటు మొగ్గితే 20% ఎటు మొగ్గితే వాళ్ళే అధికారంలోకి వస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినటువంటి ప్రజలు వాళ్ళు పడ్డ ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి భయానకమైనటువంటి వాతావరణాలు అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ కావేమో, వాళ్ళ ఇల్లు వాళ్ళకి కాకుండా పోతాయేమో, చివరికి తన ఒంట్లో ఉన్నటువంటి అవయవాలను కూడా వీళ్ళు అమ్మేస్తారేమో అని చెప్పని భయపడిపోయి ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ ఆధిక్యతను ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని నిర్ణయాలు అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల విషయంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజుతో లెక్కేసుకుంటా ఉంటే ప్రతిరోజు లెక్కేసుకుంటే మనకి 3,125 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది ఈ రోజు వరకు చూసుకుంటే. ఆ విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇక పోలవరం పనులు కావచ్చు, అమరావతి పనులు కావచ్చు, 2014 నుంచి 2019 వరకు జరిగినంత వేగవంతంగా జరగట్లేదనేది కూడా వాస్తవం. చాలా బాగా వేగంగా జరిగింది. అప్పుడు డబ్బులు లేవు. గమ్మత్తు ఏంటంటే అప్పుడు డబ్బులు లేవు. కాదు కేంద్రం నుంచి లేకపోతే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఆ రోజు నిధులు లేవు. ఈ రోజు 49,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. మరి అద్భుతమైనటువంటి భారతదేశంలోనే గొప్ప నిర్మాణ సంస్థలు పనిచేస్తానే ఉన్నాయి. కానీ అప్పుడు ఉన్నటువంటి వేగవంతం ఇప్పుడు ఎందుకు లేదు, ఇది ఒకటి గమనించుకోవాలి. ఈ పోలవరం చూసుకుంటా ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే ఒక రకంగా వెళ్ళిపోతా ఉన్నారు. దాంట్లో రామానాయుడు గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ 2 విషయాలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే పోలవరం, అమరావతి ఈ 2 ప్రధాన దృష్టిగా అందరూ భావిస్తున్నారు. ఇది కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఇవి గురించి పట్టించుకోరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఇదే ప్రజలు అవకాశం ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పనిచేసినా కూడా ప్రజలు ఇచ్చారు. కారణం ఏంటంటే ఆ రోజు స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి తప్పుల వల్ల, వాళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలి వల్ల ప్రజలు వాళ్ళ మీద కోపం తీర్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీని ఓడించారు. 5 సంవత్సరాలు నష్టపోయారు. వాళ్ళు నష్టపోయారు, ఆంధ్ర రాష్ట్ర పురోగతి ఆగిపోయింది. వాళ్ళు 5 సంవత్సరాలు ఇతను అరాచక పాలన చూసిన తర్వాత, అవినీతి చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ముగ్గురు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, మేము అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని వెనక్కి తీసుకొస్తాము, వాళ్ళకి ఇస్తాము, ప్రభుత్వం నుంచి లూటీ చేసింది వెనక్కి తీసుకొస్తామని చెప్పని నమ్మించారు జనాలు. ప్రజలు కూడా విశ్వాసం కొద్దీ ఓట్లేశారు. ఇప్పుడు ఆ తీరులో పరిపాలన సాగుతుందా అంటే లేదని చెప్పొచ్చు. అందుట్లో మనం అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమంలో విజయవంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. పలు సందర్భాల్లో 14-15 సార్లు శాసనసభ్యుల పనితీరు గురించి బహిరంగ చెబుతున్నాడు ఆయన, అధికారుల పనితీరు గురించి బహిరంగ చెబుతున్నాడు ఆయన. అంటే ఆయనకు సమాచారం అయితే అందుతుందని దీన్ని బట్టి మనం భావించాలి. కానీ ఏళ్ళలో మార్పు రావట్లేదు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది అది ఆలోచించుకోవట్లేదు వీళ్ళు. కానీ ప్రజలు ఏం ఆలోచించుకుంటున్నారు, ఆ రోజు మనం నమ్మాం, మనకు అన్యాయం జరిగింది, మన ఆస్తులు వీళ్ళు లాక్కున్నారు, మన వ్యాపారాలు వీళ్ళు లాక్కున్నారు, మాట్లాడిన వాళ్ళని చంపేశారు, జైల్లో పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, ఇవన్నీ ప్రజలు అనుభవించారు. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా
వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చారు. సహజంగా ప్రజలు ఏం ఆలోచించారంటే వీళ్ళు అధికారంలో రాంగంలోనే వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయని భావించారు. వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయని చెప్పి భావించారు. కానీ ఆ విధంగా కనపట్ల. ఎవరైతే వీళ్ళని ఇబ్బందులు పెట్టిన అధికారులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేయించి కొట్టించినటువంటి ఆస్తులు లాక్కున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, గ్రామస్థాయి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు సహకరించిన అధికారులు ఉన్నారో, వాళ్ళ మీద వేగవంతంగా ఆ రోజు చేసిన వాటి మీద చర్యలు లేవు అనేది సుస్పష్టం. ప్రజలు దాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారని కూటమి పెద్దలు కనుక గమనిస్తే రాష్ట్రానికి మంచిది. ఎందుకంటే పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కాబట్టి, ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంటుంది కాబట్టి, చివరి 6 నెలలు ఎన్నికలకు పోతాయి, 2.5 సంవత్సరాల సమయం ఉంటుంది కాబట్టి దీని మీద దృష్టి పెడితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు అతనికి మళ్ళీ ఓట్లేసే పరిస్థితి ప్రజలకు లేదు. అతన్ని మర్చిపోమని చెప్పిన వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు వీళ్ళకి శిక్షలు వేయించాలనే అభిప్రాయంతో వీళ్ళకి ఓట్లేశారని నేను చెప్పాను. ఆ విధంగా దిశగా అంటే అన్యాయంగానో అక్రమంగానో చట్టానికి అతీతంగానో కక్షపూరిత చర్యలతోటి వాళ్ళని వేధించమని ఏ ప్రజలు కోరుకోవట్లేదు. వాళ్ళు అన్యాయాలు చేసి వీళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు వాళ్ళు దర్జాగా ఇప్పుడున్న చాలామంది శాసనసభ్యులతోటి వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకుండా ఉంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు తిరిగి ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే సరే, రాజకీయ నాయకులకు ఎప్పుడు నష్టం ఉంటుందని నేను అనుకోను. ఆ పార్టీని మార్చి ఈ పార్టీకి వెళ్తారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళని రక్షిస్తారు, వాళ్ళని రక్షిస్తారు. కానీ అన్యాయం అయిపోయేది కార్యకర్తలు. ఇప్పుడు కార్యకర్తలకు ఆలోచన వచ్చింది, వీళ్ళు ఒకటే అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు. చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇది చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. కాదు, ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అదృష్టం ఏందంటే ఇంకా ఈ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేరు. అదొకటే కూటమి ప్రభుత్వానికి అదృష్టం. ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం కదా, అతనికంటే ఎక్కువగా ఇస్తున్నాం కదా అని చెప్పని వీళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కనుక మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే పింఛన్ల విషయంలో ఇప్పటికి కూడా తృప్తిగా లేరు. పింఛన్ విషయంలో అంటే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, వీటికి ఇచ్చే దాంట్లో 2019 తర్వాత వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తప్ప ఆ రోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇస్తుంటే వాళ్ళందరికీ ఆ రోజు వాళ్ళు ఆపేశారు. అర్హత లేని వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళు పింఛన్లు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 24 నెలలు అది కూడా కొనసాగిస్తూనే ఉన్నారు కదా. మరి దానివల్ల ఎవరికి మేలు చేసినట్లు? ఎవరికి మేలు చేసినట్లు? ఆ రోజు గ్రామస్థాయి నాయకుడు వెళ్ళి ఇళ్ళకెళ్ళి మేము అధికారంలోకి వస్తే మీకు పింఛను ఇప్పిస్తాం, మీకు అది చేపిస్తాం, ఇది చేపిస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇప్పించలేకపోతే రేపు స్థానిక సంస్థలు ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు? ఇది చాలామంది ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి అర్థం కావట్లా, చాలామంది ప్రశ్నిస్తున్నారు. అలాగే రెవెన్యూ విషయం వచ్చేసరికి ఆ రోజు ఏ విధంగా అయితే ఉందో ఈ రోజు కూడా కొన్ని అక్కడక్కడ పరిష్కారం అవుతున్నాయి, కానీ ఇంకా వాటి మీద దృష్టి పెట్టలేదు. పాస్ పుస్తకాలు ఇచ్చిన విషయంలో తొందరపడ్డారు వీళ్ళు. ఇప్పటికీ ఇబ్బంది పడతానే ఉన్నారు ప్రజలు. ఆ విషయంలో కూడా దృష్టి పెట్టాలి. ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం అతనికంటే ఎక్కువ ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తున్నాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం కాబట్టి ప్రజలు ఆడితో తృప్తి పడుతున్నారు, లేదంటే ఉచిత బస్సు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇవి ఇవ్వక మీరు ఓడిపోలేదు, ఈ ఇవ్వక జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. కానీ ప్రజలకు కావాల్సింది ఇదేనే అభిప్రాయం వీళ్ళకి ఉంది చూడు. అది ఏ రాజకీయ నాయకుడైనా చేస్తున్నది ఏంటంటే పెద్ద తప్పు అది. దాంతో ప్రజలు తృప్తి పడరు. వాళ్ళు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అంటే ఎక్కడికైనా కూడా భయం లేకుండా వెళ్ళే విధంగా పరిపాలన అంటే ఆ విషయంలో కొంత ముందుకెళ్తున్నా కూడా ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఈ సమస్యలు పింఛన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇది విషయంలో కావచ్చు, రైతులకి యూరియా అందజేసే విషయంలో కావచ్చు, పోయినసారి కంటే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికంటే కూడా ఇక్కడ 100% కావాలంటే 140% తీసుకొచ్చారు యూరియాని. కానీ ఎందుకు వచ్చినాయి ఇబ్బందులు? ఇందాక నేను చెప్పినటువంటి నాయకుల లోపాల వల్ల, సరిగ్గా అది అందకపోవటం వల్ల. అట్లాగే ఇప్పుడు కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు, లేదంటే కొన్ని వ్యవసాయానికి సంబంధించినవి కొన్ని ఇస్తున్నారు, ట్రాక్టర్లకు కావాల్సినవి కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించినవి కావచ్చు. లాటరీ తీస్తారంట. లాటరీ తీస్తే కష్టపడ్డ వాళ్ళందరూ ఏమైపోవాలి? లాటరీ తీస్తే కష్టపడ్డ వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇలాంటి కొన్ని సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. మీరు లాటరీ తీసేటప్పుడు మీకు సభ్యత్వం ఎందుకు? మీ గ్రామస్థాయి నాయకులు ఎందుకు?
మండల స్థాయి నాయకులు ఎందుకు? సరాసరి ఎమ్మెల్యేలు ఎన్నుకోండి, పరిపాలన చేయండి. ప్రజలతో మీకు సంబంధం లేదు, కార్యకర్తలతో మీకు సంబంధం లేదు కదా. ఓట్లు ఆడటానికి వాళ్ళు కావాలి, ఓట్లు వేయించడానికి వాళ్ళు కావాలి, ధర్నాలు చేయడానికి వాళ్ళు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పని లేదు. ఇది కార్యకర్తలో ఉన్నటువంటి అభిప్రాయం. ఇందాక ప్రజల గురించి చెప్పాను, కార్యకర్తల గురించి చెప్పాను. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన విధానం. పెట్టుబడుల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. మిగిలిన విషయాల్లో చెప్పిన దానికి వీటికి ఆ విధంగా వీళ్ళు చేయట్లేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. ప్రజల మాటగా నేను చెబుతున్నాను. ఇవి జీర్ణించుకోలేకపోవచ్చు ఈ వాస్తవాలు. ఎందుకు జరుగుతుందని ఆలోచించుకుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలకు కూడా మేలు జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.